హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'ఈవిల్ లవ్' ఎపిసోడ్ 57. ప్రణవి అతడికి దూరంగా ఉండడానికి కారణం చెల్లి అని తెలియడంతోనే సూర్య షాక్‌కి గురయ్యాడు. అసలతడికి ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు. చెల్లి కన్నీళ్లు తన పాదాలపై పడుతుంటే చంద్రికని పైకి లేపి "అసలేం మాట్లాడుతున్నావు చందు? ప్రణవి నాకు దూరంగా ఉండడానికి కారణం నువ్వెలా అవుతావురా?" అని అడిగాడు. అవునన్నయ్య. ప్రణవి వదిన నీకు దూరం అవ్వడానికి కారణం నేనే అని ఏడుస్తూ ఉంటుంది చంద్రిక. చందు, అసలు నువ్వేం మాట్లాడుతున్నావే? మీ వదిన వెళ్ళిపోవడానికి నువ్వెలా కారణమవుతావు? అసలేం జరిగింది చందు? అని అడిగారు సులోచన గారు చంద్రికని పట్టుకొని. వదిన అన్నయ్యని వదిలి వెళ్ళకపోతే సామ్రాట్ నన్ను వదిలేస్తా అని చెప్పాడట అమ్మా. అలాగే అలాగే అని చంద్రిక గట్టిగా మాట రాకుండా ఏడుస్తూ ఉంటే శంకర్ గారు చంద్రికకి కొన్ని నీళ్లు పట్టించి, "చందు తల్లి ఏం జరిగిందిరా?" అని అడిగారు. సూర్య చంద్రిక ఏం చెప్తుందా అని చూస్తూ ఉన్నాడు. "వదిన అన్నయ్యని వదిలి వెళ్ళాలి అని నాకు మత్తుమందు ఇచ్చి నన్ను బ్రోతల్ హౌస్‌కి తీసుకెళ్ళి, అక్కడ నలుగురు మొగాళ్ళతో కలిపి నన్ను న్యూడ్‌గా వీడియో తీసి వదినకి చూపించాడు అంట. లేకపోతే నన్నక్కడే వదిలేసి వస్తానని బెదిరించాడంట. పైగా పైగా అని చంద్రిక కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ, నా కడుపులో పెరుగుతున్న వాడి బిడ్డని కూడా చంపేశాడమ్మా. నాకు అబార్షన్ అయ్యేలా టాబ్లెట్స్ ఇచ్చి, ఆ విషయం వదినకి చెప్పి తను వెళ్ళకపోతే నన్ను కూడా నా బిడ్డని చంపినట్టు చంపేస్తా అని బెదిరించాడు" అని ఏడుస్తూ చెప్పింది చంద్రిక. చంద్రిక చెప్తున్న ఒక్కో విషయం వింటుంటే సూర్య, సులోచన, శంకర్ గారికి రోమాలు నిక్కబొడుచుకున్నాయి. తమ కూతురు అక్కడ ఎంత ఇబ్బంది పడుతుందో ఇప్పుడు ఒక్కొక్క విషయం తెలుస్తూ ఉంటే వాళ్ళ రక్తం మరిగిపోతుంది. ఆ సామ్రాట్ గాడిని ఇప్పటికిప్పుడే చంపేయాలి అనిపిస్తుంది. కానీ ప్రణవిని సూర్యకి దూరం చేయడం వల్ల వాడికేం లాభం చందు? అని అడిగారు సులోచన గారు. జ్వాల. ఏంటి చందు నువ్వు మాట్లాడేది? అన్నారు సులోచన గారు. హా! అవునమ్మా. జ్వాల కోసం అని చెప్పింది చంద్రిక. తనకి అన్నయ్య అంటే ఇష్టమంట. ఆల్రెడీ ఒకసారి జ్వాల ఇంకా సామ్రాట్ అన్నయ్యని అడిగారంట జ్వాలని పెళ్లి చేసుకోమని. కానీ అన్నయ్య తనకి ప్రణవి అంటే ఇష్టమని చెప్పాడంట. జ్వాలని పెళ్లి చేసుకోనని మొహం మీదే చెప్పేసరికి అన్నయ్య లైఫ్‌లో నుండి ప్రణవిని తప్పిస్తే జ్వాలని అన్నయ్యకిచ్చి పెళ్లి చేయాలి అని వాళ్ళ ప్లాన్ అని చెప్పింది. ఇవన్నీ నీకెలా తెలిసాయి చందు? అని అడిగాడు సూర్య. వాడు నన్ను రోజుకో రకంగా మానసికంగా, శారీరకంగా టార్చర్ చేయడమే కాకుండా, వదిన ఎందుకు వెళ్ళిపోయిందో, ఎలా వెళ్ళిపోయిందో, వదినని వాడు ఎలా టార్చర్ చేశాడో అన్నీ నాకు చెప్పాడన్నయ్య. ఆ ఒక్కొక్క మాటలు చెప్తూ నన్ను మానసికంగా కూడా కృంగిపోయేలా చేశాడు వాడు అని చెప్పింది చంద్రిక. అంటే వాడు ప్రణవిని ఏమైనా అన్నాడా చందు అని అడిగాడు సూర్య కోపంగా. హ్మ్. అవునన్నయ్య అని తల ఊపింది చందు. ఏమన్నాడురా వాడు దాన్ని? వదిన వాడికి చెల్లి వరుస అవుతుందని తెలిసి కూడా వదినతో వాడు నీచంగా ప్రవర్తించాడన్నయ్య. చాలా అసభ్యంగా ప్రవర్తించాడంట. వాడు చాలా సార్లు వదినని ఇబ్బంది పెట్టాడు. అయినా కూడా వదిన నా కాపురం కూలిపోకూడదు అని అన్నీ తన మనసులోనే దాచుకొని నీకు దూరం అయిపోయింది. నా కాపురం బావుండాలని తన కాపురాన్ని నాశనం చేసుకొని నీకు దూరంగా వెళ్ళిందన్నయ్య తను. కానీ తను నేను బావుండాలి అనుకుంది కానీ వాడు నన్నిప్పుడు చంపడానికి కూడా వెనకాడట్లేదు. నేను బావుండాలి అని అందరిలో తను మాటలు పడింది అన్నయ్య. వదిన నీకు దూరం కావడానికి నేనే కారణం అన్నయ్య. నన్ను క్షమించన్నయ్య. నన్ను క్షమించు అని సూర్యని పట్టుకొని చాలా ఏడుస్తూ ఉంటుంది చంద్రిక. ప్రణవి దూరంగా ఉండడానికి వేరే ఏదైనా కారణం ఉండొచ్చు అనుకున్నాడు సూర్య. కానీ ఇలా తన చెల్లి బావుండాలి అని తన జీవితాన్ని పణంగా పెట్టింది అని ఊహించలేకపోయాడు. పైగా అది నాకు దూరం అవ్వడానికి వాడి రక్తాన్ని కూడా వాడు చంపుకున్నాడు అంటే వాడు ఎంత దుర్మార్గుడు! వాడు ఎంత కఠినంగా మారిపోయాడు అనుకున్నాడు. వాడిప్పుడు సూర్య కళ్ళ ముందే ఉంటే వాడిని అక్కడికక్కడే చంపి పారేసేవాడే. కానీ వాడికి చంద్రిక ఇల్లు వదిలి వెళ్ళిపోయింది అన్న విషయం తెలిసిందేమో వాడిక ఇంటికి రావడమే లేదు. పైగా చంద్రికతో సైన్ చేయించి పంపించిన డైవర్స్ పేపర్స్ మీద కూడా సైన్ చేసేశాడు వాడు డివోర్స్ కావాలి అని.
ఎందుకంటే ఇప్పుడు వాడు ఎంపీ గారి అమ్మాయిని వలలో వేసుకొని తనని పెళ్లి చేసుకునే ప్రాసెస్‌లో ఉన్నాడు. ఎంపీ వాడికి అండగా ఉంటే వాడిని ఎవరు ఏమీ చేయలేరు అని చాలా ధీమాగా ఉన్నాడు. పైగా తల్లిని, చెల్లిని కూడా వాడి దగ్గరికే తీసుకువెళ్ళాడు. అదంతా కూడా సూర్య తెలుసుకుంటూనే ఉన్నాడు వాడి గురించి. ఇక వాడి పని పట్టడమే ఆలస్యం అనుకుంటూ ఉన్నాడు. తన చెల్లిని ఇంత ఇబ్బందులకు గురి చేసి, ఇన్ని చిత్రహింసలు పెట్టి, తన భార్యని అతడికి కాకుండా చేసి, అందరిలో తనని మాటలు అనేలా చేసి, ఇన్ని సంవత్సరాలు సూర్యని బాధపడేలా చేసి, వాళ్ళ కుటుంబం అంతా బాధపడేలా చేసి, ఊరి చేసిన అతడిని ఊరికే ఎలా వదిలిపెడతాడు సూర్య? నిన్నంత ఈజీగా వదిలేస్తే నేనెలా సూర్యని అవుతానురా? నీ అంతు చూడకపోతే ఎలారా? నేను ఇన్ని సంవత్సరాలు పడ్డ బాధకి నీకు పనిష్మెంట్ ఇచ్చే తీరాలి కదా! నా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ పడ్డ బాధకి ప్రత్యేకంగానో, పరోక్షంగానో కారణం నువ్వే అయ్యావురా! కానీ నేను ఏది తెలుసుకోలేకపోయాను. నేను తెలుసుకోలేకపోయాను గనుకే అందుకే ఇన్ని రోజులు నీ ఆటలు సాగాయి. కానీ ఇక నుండి ఈ సూర్యగాడంటే ఏంటో నీకు తెలిసేలా చేస్తా అని చాలా గట్టిగా అనుకున్నాడు సూర్య. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.